హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎండుమిర్చి గోంగూర పచ్చడి ఏ విధంగా చేసుకోవాలో చూసుకుందాం. ఒక 15 ఎండుమిర్చి తీసుకున్నాను. 1 స్పూన్ ధనియాలు, కొంచెం ఆయిల్ వేసి వేయించుకోవాలి. ఒక కట్ట గోంగూర అయితే కోసేసుకొని ఒక బకెట్ నీళ్ళల్లో క్లీన్ చేసుకొని ఉడికించి పక్కన పెట్టుకున్నానండి. ఎండుమిర్చి ధనియాలు మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఒక పావు గంట ఆయిల్ వేసాను. ఇప్పుడు వేయించుకుంటున్నాను. మాడిపోకుండా కలుపుతూ ఉండాలి. ధనియాలు ఎండుమిర్చి బాగా వేగే వరకు వేయించుకోండి. కలదిప్పటం ఆపితే ఎండుమిరపకాయలు ఊరకనే మాడిపోతాయి కాబట్టి కలుపుతాం. లో ఫ్లేమ్లో వేయించుకోండి. గోంగూర అయితే ఇదో చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక కట్ట గోంగూర తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసి వాటర్లో కడిగి ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్న గోంగూర ఇది. ఎండుమిర్చి ధనియాలు ఇవి వేయించుకొని మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ధనియాలు ఎండుమిర్చి అయితే ఇప్పుడు వేగిపోయినాయి. స్టవ్ ఆపేసి ఇవి ఎండుమిర్చి చల్లారే వరకు పక్కన పెట్టుకోండి. తాలింపుకి 2 ఎండుమిర్చి, 1 అర స్పూన్ ధనియాలు, కొంచెం జీలకర్ర, 1 స్పూన్ తాలింపు దినుసులు, కరివేపాకు ముందు మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు కల్లుప్పు కొంచెం, చిన్నులపాయ రెమ్మలు వేసుకోవాలి. మిక్సీ కాబట్టి నేను మొత్తం ఒకసారి వేసేస్తున్నాను. మనం వేయించి పెట్టుకున్న ధనియాలు ఎండుమిర్చి కూడా వేసుకున్నాను. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. మనం రోట్లో దంచుకునేటట్లయితే ఈ విధంగా మిక్సీ పట్టుకోండి. గోంగూర కూడా వేసుకొని, గోంగూర వేసిన తర్వాత ఎక్కువసేపు మిక్సీ పట్టదు. జస్ట్ ఒకసారి అట్లా తిప్పేసి ఆపేసేయండి. లేకపోతే మెత్తగా గోరింటాకు లాగా పేస్ట్ లాగా అయిపోతుంది. కాబట్టి ఒక్కసారి అట్లా తిప్పి ఆపేసేయండి. అదే మనం రోట్లో దంచుకునేటట్లయితే అప్పుడు చిన్నులపాయలు, జీలకర్ర అవన్నీ లాస్ట్కి వేసుకొని దంచుకుంటాం. మిక్సీ కాబట్టి నేను నలగవేయనని మొత్తం ముందే వేసేసాను. గోంగూర పచ్చడి అయితే మిక్సీ పట్టడం అయిపోయింది. ఇప్పుడు తాలింపు వేసుకోవాలి. కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి రెండు గంటల ఆయిల్ వేసుకోవాలి. నిండా 2 గంటల ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. తాలింపుకి ఇప్పుడు ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. ఎండుమిర్చి బాగా వేగిన తర్వాత మనం తాలింపు దినుసులు, జీలకర్ర, ధనియాలు వేసి వేయించుకోవాలి. చూడండి, ధనియాలు తాలింపు దినుసులు బాగా వేగే వరకు వేయించుకోవాలి. కరివేపాకు కూడా వేసుకొని వేయించుకుంటున్నాను. కరివేపాకు, ధనియాలు, ఆవాలు బాగా చిటపటలాడే వరకు వేయించుకోండి. ఇంకొకసారి కలుపుకొని కొంచెం వేగిన తర్వాత వేసుకుంటాను గోంగూర. చూడండి,
చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే వేగిపోయినాయి. గోంగూర అంతా పచ్చడి తాలింపులో వేసుకొని మొత్తం ఒకసారి ఒక 2 నిమిషాలు స్టవ్ మీద వేయించుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా వేసుకొని తాలింపులోనే ఒక 2 నిమిషాలు పొయ్యి మీద ఉంచాలి. మొత్తం ఆయిల్ అంతా కలిసే విధంగా ఒకసారి గట్టి పెట్టి మిక్స్ చేసుకోవాలి. ఎంతో రుచిగా ఉండే గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో గోంగూర పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి. మన ఛానల్లో వీడియోలు కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.